మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజానికి అందరికీ అడ్వాన్స్‌గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ జిల్లాల పునర్విభజన అనే దాని గురించి అంశం గతంలో జరిగిన అంశాల గురించి మాట్లాడితే, ఇక్కడ ఏది కూడా శాస్త్రీయ పద్ధతిలో జరిగే అంశం కనబడట్లేదు. రాజకీయ అంశాలే కనబడుతున్నాయి తప్ప, ఇక్కడ వీళ్ళు కోరుకున్న విధంగా జిల్లాల విభజన జరగాలి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మేడం. మా జిల్లానే ఉంది కామారెడ్డి జిల్లా. ఇప్పుడు కామారెడ్డి ఫుల్ ఫ్లెడ్జ్‌గా కామారెడ్డి జిల్లాలో ఉంది. ఎల్లారెడ్డి ఉంది, జూకల్ ఉంది. బాన్స్వాడలో వచ్చేసి ఉన్న 7 మండలాలలో 4 మండలాలు వచ్చేసి నిజామాబాద్‌లో ఉన్నాయి. హెడ్ క్వార్టరు 3 మండలాలు వచ్చేసి కామారెడ్డికి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఆ 4 మండలాల ఎంపీ, అవి 4 మండలాలు వచ్చేసి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉంటారు. 3 మండలాలకు వచ్చేసి జైరాబాద్ ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ల సమావేశం జరిగినప్పుడు కానీ, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావన్నా, ఇక్కడి నుంచి అక్కడికి పోతున్న ఎంపీ. ఇప్పుడు జిల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, అసెంబ్లీ ప్రాతిపదికన తీసుకొని యూనిట్ వైజ్ గా తీసుకొని రివ్యూ మీటింగ్లు ఇవి పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మీ 4 మండలాలు ఈ కామారెడ్డి జిల్లాలో లేదు కాబట్టి మీరు ఇక్కడికి రానవసరం లేదు అంటారు అరవింద్ గారిని. అక్కడ ఏమైతుంది, అక్కడ అభివృద్ధి చెందాలంటే జిల్లా యూనిట్ గా చేసినప్పుడు ఆ 4 మండలాలు జిల్లా యూనిట్లు ఉన్నాయి. ఆ ఎంపీకి వచ్చేసి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ సమీక్ష జరిగినప్పుడు ఎంపీ రావన్నా వద్దా, అది సమస్యగా తయారవుతుంది. ఇలాంటి శాస్త్రీయ పద్ధతిలో లేకుండా, ఒక అవగాహన లేకుండా ఏదో నెంబర్ సంఖ్య గురించి పెంచుకోవడము. అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు ఇందాక మన దత్తాత్రేయ గారు బాగా చెప్తున్నారు, అభివృద్ధి జరిగింది, అభివృద్ధి దేనికి జరిగింది అనేది కూడా ప్రజా అవసరాల గురించి జరిగిందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి జరిగిందా? బీఆర్ఎస్ నాయకుల అభివృద్ధి గురించి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఇది జరిగిందా? ఈ రోజు మళ్ళా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం